హలో ఎవ్రీవన్, ఇది మీ సిఏ రమేష్ పాతూరి. రీసెంట్గా జిఎస్టీఆర్ 1A అనే మంత్లీ రిటర్న్ ఒకటి జిఎస్టీలో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ జిఎస్టీఆర్ 1A రిటర్న్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఈ జిఎస్టీఆర్ 1A రిటర్న్ అనేది రూల్ 59 సబ్ రూల్ 1 ఆఫ్ సిజిఎస్టీ రూల్స్ 2017 ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఇంట్రడ్యూస్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటి అంటే, మనం జిఎస్టీఆర్ 1 ఫైల్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తాము. ఈ మిస్టేక్స్ వల్ల లైబిలిటీ అనేది తక్కువ ఇంక్రీజ్ ఎక్కువగా డిస్క్లోజ్ చేసి ఉంటాము, తక్కువగా డిస్క్లోజ్ చేసి ఉంటాము. ఈ అడ్జస్ట్మెంట్స్ నేను జిఎస్టీఆర్ 3Bలోనే చేస్తే ఆ మంత్ జిఎస్టీఆర్ 1లో నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేసుకుందాము, ముందు అమౌంట్స్ లైబిలిటీస్ జిఎస్టీఆర్ 3Bలో కరెక్ట్గా పే చేద్దాము అని అనుకొని అడ్జస్ట్మెంట్స్ చేస్తే, ఆ 3Bలో అడ్జస్ట్మెంట్స్ చేసేటప్పుడు దొంగతనం చేసేటప్పుడు పెట్రోలింగ్ వెహికల్ సైరన్ వచ్చినట్టు 3B అంతా రెడ్ కలర్లోకి మారిపోయింది. సో ఆ 3B ఫైల్ చేసిన తర్వాత 1కి 3Bకి మిస్ మ్యాచెస్ ఉన్నాయని DRC 01B నోటీస్ ఒకటి జనరేట్ అవుతుంది. ఈ డిఫరెన్సెస్, ఈ నోటీసులు ఎందుకు తలకాయ నొప్పి, నెక్స్ట్ మంత్లోనే 1లో చూపిద్దాము, నెక్స్ట్ మంత్లోనే 3Bలో పే చేసుకుందాము అనుకుంటే, నెక్స్ట్ మంత్ జిఎస్టీఆర్ 1 ఫైల్ చేసినప్పుడు నెక్స్ట్ మంత్ 1, 3B ఫైల్ చేసిన తర్వాత లాస్ట్ మంత్కి సంబంధించిన లైబిలిటీ మీరు ఈ మంత్లో డిక్లేర్ చేశారు. సో డిలే 1 మంత్ డిలేకి ఇంట్రెస్ట్ లైబిలిటీకి సిస్టమ్ ఆటో కంప్యూట్ చేస్తుంది. సో అక్కడ ఇంట్రెస్ట్ లైబిలిటీ వస్తుంది. ఏది చేసినా ట్యాక్స్ పేరు డిఫికల్టీస్ అనేది ఫేస్ చేయాల్సిందే. ఈ డిఫికల్టీస్ని మైండ్లో పెట్టుకొని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే మోటివ్ నుంచి పుట్టిందే ఈ జిఎస్టీఆర్ 1A. మనం జిఎస్టీఆర్ 1 ఫైల్ చేశాక ఏవైనా ఎర్రర్స్ అంటే ఏదైనా తప్పుగా డిక్లేర్ చేసామా, డీటెయిల్స్ లైబిలిటీ ఏమైనా తక్కువ చూపించాల్సిన ఇన్వాయిస్ ఏదైనా మిస్ చేసామా, అలాంటి సిచ్యువేషన్స్లో జిఎస్టీఆర్ 1Aలో యూ కెన్ అమెండ్ ఆర్ యూ కెన్ ఫర్నిష్ అడిషనల్ డీటెయిల్స్ ఇన్ జిఎస్టీఆర్ 1A. ఈ జిఎస్టీఆర్ 1A అనేది ఓన్లీ ఆ మంత్ రెస్పెక్టివ్ మంత్, ఫర్ ఎగ్జాంపుల్ జూలై మంత్ జిఎస్టీఆర్ 1A ఫైల్ చేస్తుంటే జూలై మంత్ జిఎస్టీఆర్ 1కు సంబంధించిన ఇన్వాయిసెస్ ఏదైనా మిస్ అయినవి మాత్రమే నేను డిక్లేర్ చేయగలను. జూలై మంత్ జిఎస్టీఆర్ 1లో నేను చూపించిన ఇన్వాయిస్లో ఏవైనా అమెండ్మెంట్స్ కావాలంటేనే చేసుకోగలను. జిఎస్టీఆర్ దట్ ఈస్ జిఎస్టీఆర్ 1A. ఓన్లీ యూ కెన్ అమెండ్ అండ్ యూ కెన్ డిక్లేర్ అడిషనల్ ఇన్వాయిసెస్. 1A ఫైల్ చేసిన తర్వాత జిఎస్టీఆర్ 1 ప్లస్ జిఎస్టీఆర్ 1A రెండు మెర్జ్ అయ్యి మీకు జిఎస్టీఆర్ 3B అనేది ఆటో పాపులేట్ అవుతుంది. సో అప్పుడు మీకు జిఎస్టీఆర్ 1కి 3Bకి డిఫరెన్సెస్ ఏమీ ఉండవు, నోటీసులు ఏమీ ఉండవు. ఇది మెయిన్ పర్పస్ ఆఫ్ జిఎస్టీఆర్ 1A. ఈ జిఎస్టీఆర్ 1A అనేది ఆప్షనల్. మీరు 1 ఫైల్ చేశాక ఏవైనా ఎర్రర్స్ ఉండి రెక్టిఫికేషన్స్ చేద్దాం అనుకుంటేనే యూ కెన్ ఫైల్ జిఎస్టీఆర్ 1A, అదర్వైజ్ యూ కెన్ ఇగ్నోర్. ఈ జిఎస్టీఆర్ 1A ఫైల్ చేయకపోవడం వల్ల మీకు ఇంట్రెస్ట్లు, లేట్ ఫీజులు, పెనాల్టీస్ అనేవి ఏమీ ఉండవు. దిస్ ఈజ్ అన్ ఆప్షనల్ రిటర్న్. ఈ జిఎస్టీఆర్ 1 ఫైలింగ్ చేయడానికి డ్యూ డేట్ ఏంటి? ఆన్ ఆర్ బిఫోర్ ఫైలింగ్ జిఎస్టీఆర్ 3B. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ డ్యూ డేట్. ఆన్ ఆర్ బిఫోర్ ఫైలింగ్ జిఎస్టీఆర్ 3B యూ కెన్ ఫైల్ యువర్ జిఎస్టీఆర్ 1A. జిఎస్టీఆర్ 1A అనేది జిఎస్టీ పోర్టల్లో మీరు డ్యూ డేట్ లోపే జిఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తే డ్యూ డేట్ అయిపోయాక జనరేట్ అవుతుంది. డ్యూ డేట్ తర్వాత మీరు జిఎస్టీఆర్ 1 ఫైల్ చేస్తే మీరు జిఎస్టీఆర్ 1 ఎప్పుడైతే ఫైల్ చేస్తారో అప్పుడు జిఎస్టీఆర్ 1A అనేది ఎనేబుల్ అవుతుంది. సో అది జిఎస్టీఆర్ 1A. మీరు జిఎస్టీఆర్ 1Aలో ఏవైనా అడిషనల్ ఇన్వాయిసెస్ డిస్క్లోజ్ చేస్తే మీ కస్టమర్కి జిఎస్టీఆర్ 2Bలో నెక్స్ట్ మంత్ జిఎస్టీఆర్ 2Bలో ఆ డీటెయిల్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో కమింగ్ టు జిఎస్టీఆర్ 1 వర్సెస్ జిఎస్టీఆర్ 1A. జిఎస్టీఆర్ 1కి జిఎస్టీఆర్ 1Aకి డిఫరెన్సెస్ అంటూ ఏమీ ఉండవు. 99% బోత్ ఆర్ సేమ్. టేబుల్స్ వైజ్, డీటెయిల్స్ వైజ్, ఇన్ఫర్మేషన్ వైజ్
ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే జిఎస్టిఆర్ 1ఏలో మీరు అది ఏ మంత్ జిఎస్టిఆర్ 1 ఆ మంత్ ఇన్వాయిసెస్ మాత్రమే డిస్క్లోజ్ చేయగలరు. ఆ మంత్ జిఎస్టిఆర్ 1లో చూపించిన ఇన్వాయిసెస్ మాత్రమే అమెండ్ చేయగలరు. యూజువల్గా జిఎస్టిఆర్ 1లో మీరు ప్రీవియస్ మంత్స్ ఇన్వాయిసెస్ కూడా అమెండ్ చేయొచ్చు. ప్రీవియస్ మంత్స్కి సంబంధించి ఏదైనా ఇన్వాయిస్ మిస్ చేసినా సరే అవి కూడా చూపించవచ్చు. బట్ జిఎస్టిఆర్ 1ఏలో ఓన్లీ రెస్పెక్టివ్ మంత్కు సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ మాత్రమే చేయగలరు. యూ కాంట్ డూ అడ్జస్ట్మెంట్స్ ఫర్ ది ప్రీవియస్ ట్యాక్స్ పీరియడ్స్. ఇంకో డిఫరెన్స్, జిఎస్టిఆర్ 1లో మీరు రిసిపియెంట్స్ జిఎస్టీ నెంబర్ తప్పుగా ఎంటర్ చేస్తున్నా సరే అమెండ్ చేసుకోవచ్చు. బట్ జిఎస్టిఆర్ 1ఏలో మీరు జిఎస్టిఆర్ 1లో ఏదైనా రిసిపియెంట్స్ జిఎస్టీ నెంబర్ తప్పుగా ఎంటర్ చేస్తుంటే అది జిఎస్టిఆర్ 1ఏలో అమెండ్ చేయలేరు. ఆ రిస్ట్రిక్షన్ ఒకటి ఉంది జిఎస్టిఆర్ 1ఏలో. ఇవి మేజర్ డిఫరెన్సెస్ జిఎస్టిఆర్ 1కి జిఎస్టిఆర్ 1ఏకి.